నమస్తే ఫ్రెండ్స్, నేను దుర్గా. వెల్కమ్ టు ఆయుష్ను వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో అలసంద గింజలతో చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీన్ని చాలామంది గుడాలు చికెన్ కర్రీ అని కూడా అంటారు. ఇది ప్రిపేర్ చేయడం చాలా సింపుల్ అండి. నేను మీకు నాటుకోడితో చూపించబోతున్నాను, నార్మల్ చికెన్తోని కాదు. చాలా బాగా ఉంటుంది టేస్ట్ అయితే. మరి పదండి ఎలా చేయాలో చూద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాటుకోడి ఉడకడానికి కుక్కర్ని తీసుకుంటున్నానండి. కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ని ఆయిల్ని తీసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఒక బగారాకు, 2 లవంగం మొగ్గలు, ఒక దాల్చిన చెక్క, 2 యాలకులను వేసుకొని ఇందులోకే 4-5 పచ్చిమిర్చీలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. అలాగే ఇందులోకే ఒక ఆనియన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకోండి. ఈ ఆనియన్ అంతా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, నాకు ఇక్కడ ఆనియన్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లాన్ని వేసుకోవాలి. ఫ్రెష్ అల్లం పేస్ట్ ఉంటుంది కదా, మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసింది, అది కూడా వేసుకొని అల్లం వాసన, పచ్చి వాసన ఉంటుంది కదా, అదంతా పోయే వరకు చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇందులోకే 1 టీ స్పూన్ పసుపుని కూడా వేసి పసుపు పచ్చివాసన పోయే వరకు ఒకసారి మళ్ళీ ఇదంతా కుక్ అవనివ్వండి. మనకి ఇవన్నీ ఆయిల్లోనే చక్కగా వేగితే ఈ నీచు వాసన అనేది రాదు. ఇందులోకే 1 గుప్పెడు పుదీనా ఆకులని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఈ పుదీనా ఆకులు, ఈ మనం బగారా మసాలా ఇవన్నీ వేసుకున్నాం కదండి, బగారా లీవ్స్ ఇవన్నీ నీచు వాసనని డామినేట్ చేసేస్తాయి. మనకి ఎటువంటి స్మెల్ అనేది ఉండదు, చికెన్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకుంటున్నాను. దీంట్లోకి నేను నాటుకోడి చికెన్ని వాడుతున్నాను. మీరు వేరే నార్మల్ చికెన్ అయినా వాడొచ్చండి. నేను నార్మల్గా నాటుకోడితో చూపించబోతున్నాను మీకు. ఈ చికెన్ని కూడా వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోండి. ఈ చికెన్ నార్మల్గా ఆయిల్లోనే ఒక 5 to 6 మినిట్స్ వరకు కుక్ అవ్వాలి. ఇలా 5 to 6 మినిట్స్ తర్వాత ఒక పెద్ద టమాటోని ముక్కలుగా చేసుకొని ఆ చికెన్ పైనే వేసేసి ఒకసారి అంతా కలిపేసుకోండి. ఇలా మనము చికెన్తోనే టమాటో పీసెస్ని వేస్తే 2 సాఫ్ట్గా ఉడికిపోయి కొంచెము గ్రేవీ అనేది వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 3 to 4 మినిట్స్ కుక్ అవనిద్దాం. చూడండి, 3 to 4 మినిట్స్ తర్వాత టమాటా అనేది చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఒకసారి అంతా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత దీంట్లోంచి అబ్జర్వ్ చేశారా, మనకి ఆయిల్లో నుంచి కొంచెం వాటర్ అనేది సెపరేట్ అవుతుంది. మనం వాటర్ వేయాల్సిన అవసరం లేకుండా. ఇప్పుడు ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ అంతా కొబ్బరి పొడిని యూజ్ చేస్తున్నాను. ఈ కొబ్బరి పొడి కంప్లీట్గా ఆప్షనల్ అండి. నాకు కొంచెం గ్రేవీ కావాలన్న వేతో నేను కొబ్బరి పొడిని యూజ్ చేస్తున్నాను. మీరు స్కిప్ చేయొచ్చు, పర్లేదు. ఈ కొబ్బరి పొడిని కూడా ఒకసారి వేసి అంతా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. దీన్ని మనం కలుపుతూ ప్రిపేర్ చేస్తే కింద ప్యాన్కి అంటుకోకుండా చక్కగా గ్రేవీ అనేది ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకుంటున్నాను. కొంచెం స్పైసీగా చేయడం కోసం కారం ఎక్కువే తీసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్ కారాన్ని వేసి ఆయిల్లోనే కారం స్మెల్ కూడా కొంచెం పోయే వరకు, అంత కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఇలా కలుపుతున్నప్పుడే ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు దీన్ని ఇలానే మూత పెట్టకుండా కుక్ చేసుకోండి. అంటే ఇప్పుడు మనం కలిపి నార్మల్గా ఒక 5 మినిట్స్ వదిలేస్తే మన కర్రీలోంచి ఆయిల్ అనేది పైకి వస్తుంది. చూసారు కదా, ఇలా వచ్చిన స్టేజ్లో 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని వేసుకోండి. గరం మసాలా కూడా అంతా ఒకసారి మిక్స్ అయ్యే విధంగా చక్కగా కలిపేసుకోండి. మనం వేసిన 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది దీనికి పర్ఫెక్ట్గా కుదురుతుందండి, స్పైసీనెస్ అన్నది. అలాగే ఇలా కొంచెం ఆయిల్ సపరేట్ అయింది కదా, ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిన స్టేజ్లోనే దీంట్లోకి సాల్ట్ని వేసుకోండి. మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యూజ్ చేసుకోండి. ఇలా సాల్ట్ కూడా వేసాక ఒకసారి అంతా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి దీన్ని. ఇవన్నీ ఆయిల్, మసాలాలు అన్నవి చికెన్కి చక్కగా కోట్ అవుతాయి. ఆ స్టేజ్ వరకు మీరు దీన్ని ఇలానే కలుపుకుంటూ కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది కర్రీ అనేది. ఇప్పుడు ఈ నాటుకోడి అన్నది నార్మల్గా కుక్ అవ్వదు కదా అండి, దీనికోసం ఒక 1.5 గ్లాస్ వాటర్ని నేను దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను.
ఒకసారి వాటర్ని కూడా వేసుకొని అంతా చక్కగా కలిపేయండి. కలిపేశాక దీన్ని మనము ప్రెషర్ మీద ఉడికించాల్సి వస్తుందండి. దీనికోసం కుక్కర్ మూత పెట్టేసి, ఇది నాటుకోడి కాబట్టి కొంచెం టైం పడుతుంది ఉడకడానికి. నేను ఇక్కడ 6 విజిల్స్ పెట్టాను. 6 విజిల్స్ పెట్టి ఉడికించుకుంటున్నాను. 6 విజిల్స్ తర్వాత నేను మూత ఓపెన్ చేసి చూసానండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఆ ప్రెషర్ అనేది. 6 విజిల్స్కి నాకు ఇక్కడ నాటుకోడి అనేది చక్కగా ఉడికింది. ఒకసారి మీరు కూడా ఇలా చేత్తో ముక్కని చీల్చి ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత మనకి చికెన్ ఉడికిపోయింది అన్న తర్వాత ఇంట్లోకి మనం 3 అవర్స్ పాటు నానబెట్టుకున్న అలసంద గింజలను వేసుకోవాలి. అలసంద, కొంతమందికి అలసంద అంటారు, కొంతమంది గుడాలు గింజలు అంటారండి. వాటిని ఈ కర్రీలో వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ పాటు దీన్ని కుక్ చేసుకుంటే, మనం ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి ఇవి చక్కగా కుక్ అయిపోతాయి. లేదు మీకు కొంచెం ఫాస్ట్గా అయిపోవాలి అనుకుంటే మీరు ప్రెషర్ పెట్టి ఇంకొక విజిల్ అయ్యే వరకు చేస్తే ఈ అలసంద గింజలు అనేవి చక్కగా ఉడికిపోతాయి. చూసారు కదా, నాకు ఇక్కడ 15 మినిట్స్ పాటు నేను కుక్ చేశాను. నాకైతే చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి లాస్ట్గా మనం కొత్తిమీర తరుగుని వేసేసి సర్వ్ చేసుకుంటే అయిపోయినట్టే అండి. దీనిలో మీరు కావాలంటే పైనుంచి చికెన్ మసాలాని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, మన గుడాలు చికెన్ కర్రీ చాలా ఈజీగా, చాలా సింపుల్గా, ఎంతో స్పైసీగా ప్రిపేర్ అయిపోయింది. నాకైతే ఇక్కడ టేస్ట్ చాలా బాగా నచ్చిందండి. ఎంతో కలర్ఫుల్గా, ఎంతో స్పైసీగా చాలా బాగుంది. దీన్ని అన్నం, చపాతీ దేంట్లోకైనా సరే మనం ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా చిన్నవే. నేను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేశాను. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.